ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర మంత్రులు నేతలు భేటీ తర్వాత మంత్రులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్యకర్తను కూడా టచ్ చేస్తూ న్యూట్రల్ ఓట్స్ ను టచ్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను టచ్ చేస్తూ ఈ విధంగా కమ్యూనిటీ ఓట్లు ఈ విధంగా అన్ని రకరకాలుగా డివైస్ చేసుకొని ఏ విధంగా వాటిని మన ఖాతాలో వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాకు వివరించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు మరీ ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలిపించుకురావాల్సిన బాధ్యత ఆ కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి మొన్ననే మా ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను మేము తప్పకుండా గెలిపించి ఏఐసిసి ఖాతా కాంగ్రెస్ పార్లమెంట్ నెంబర్లో మా యొక్క సంఖ్యను కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిపోర్ట్స్ అంటే ఇప్పుడు రిపోర్ట్స్ గురించి ఏం అడగలేదండి, ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మాకు ఏ విధంగా ముందుకెళ్లాలనే సూచనలు చేశారు. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. ఇక్కడ నుంచి రిపీటెడ్ గా మాకు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి, మాకు అడ్వైస్ చేస్తూనే ఉంటారు. మా యొక్క సమస్యలు అంటే మా దగ్గర నుంచి అడ్వైజెస్ తీసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకి అందరూ సమాయత్తం కావాలని ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్ గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి, మరి ఎన్నికల సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఏఐసిసి ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మేము మానిటర్ చేస్తున్నాం. మీరు ఆర్గనైజేషనల్ పని, క్యాంపెయిన్ పని, ఇతరత్ర ఓటింగ్ లిస్టు అప్డేట్ చేసుకోవడం, ఇవన్నిట్లో కోఆర్డినేటర్స్ అందరూ కీలక క్రియాశీలక నాయకత్వ పాత్ర పోషించాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పార్లమెంట్ సీటు గెలిపించే బాధ్యత కోఆర్డినేటర్ మీద ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే గారు, మా గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, ఇతర ఏఐసిసి నాయకులు ఈ యొక్క సమావేశాన్ని వాళ్ళు ఈ కోఆర్డినేటర్స్ అందరితో ఈ విషయాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. నేనేం మాట్లాడలేదు సతీష్. ఇప్పుడు వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల బలంగా ఉంది, మంచి స్థాయిలో సీట్లు గెలవాలని చెప్పి ఖర్గే గారు దిశానిర్దేశం డైరెక్ట్ చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని చెప్పి అవును, ఆ వార్ రూమ్ గురించి ఎట్లా నడుస్తుంది, ఎవరేం చేయాలి, పైన ఏం చేయాలి, కింద ఏం చేయాలి, పీసీసీ లెవెల్ ఏం చేయాలి, డీసీసీ ఏం చేయాలి, కోఆర్డినేటర్ ఏం చేయాలి, అవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓకే, తెలంగాణలో నాకున్న గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఎలక్షన్స్ కి 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. మేము 4-5 సీట్లలో కొద్దిగా మిస్ అయినాం, కానీ అదేవిధంగా ఈరోజు మీకు చెప్తున్నా తెలంగాణలో 13-14 సీట్లు గెలవబోతున్నాం. నల్గొండ పార్లమెంట్ సీటు 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. సౌత్ స్టేట్స్ నుంచి మరి ఆయా పార్లమెంట్ కోఆర్డినేటర్స్ గా నియమించబడ్డటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు పిలవడం జరిగింది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ గారు, అదే విధంగా మరి మిగతా పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ సెలక్షన్స్, అదే విధంగా ఏ రకంగా మరి పార్టీ నిర్మాణాన్ని స్ట్రక్చర్ ను బిల్డప్ చేసుకోవాలి, అదే విధంగా ప్రతి ఓటర్తో ఆయా లీడర్లు ఎట్లా అందుబాటులోకి వెళ్లి పని చేసుకోవాలని